టీజేఎఫ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్ జలవిహార్లో నిర్వహించే ఉత్సవాలకు యూనియన్లు అతీతంగా జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని టీయూజేఎఫ్హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య, టీజేఎఫ్ వ్యవస్థాపక డివిజన్ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం గోడపత్రికను యూనియన్ నాయకులతో కలిసి విడుదల చేశారు. టీజేఎఫ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్ జలవిహార్లో నిర్వహించే ఉత్సవాలకు యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని టీయూజేఎఫ్హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య, టీజేఎఫ్ వ్యవస్థాపక డివిజన్ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం గోడపత్రికను యూనియన్ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైందని, చారిత్రాత్మకమైనదని, ఉద్యమ తొలి రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జర్నలిస్టులు చేసిన సాహసం మరువలేనిదన్నారు. ఈ 20 ఏళ్ల ప్రయాణంలో టీజేఎఫ్ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలు పార్టీలను, నాయకులను, సంస్థలను, సంఘాలను సమన్వయం చేసిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వాలు సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు ఇవ్వనప్పుడు జర్నలిస్టులే ముందుండి సమావేశాలు, సభలను నడిపించారన్నారు. అల్లం నారాయణ మారుతి సాగర్ నేతృత్వంలో జరిగే కార్యక్రమం ఈ నెల 31న హైదరాబాద్లో జరిగే తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా నుంచి జర్నలిస్టులు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.